నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూ తెలంగాణలో దుమారం రేపుతోంది. ఓ ఐఏఎస్ అధికారి ఇష్యూలో వచ్చిన ఆరోపణలపై తీవ్ర భావోద్వేగానికి గురి కావాల్సిన పరిస్థితులు వచ్చాయంటే సిచ్యువేషన్ దారుణంగా వచ్చిందన్నది టాక్. తప్పుడు కథనాలు రాస్తున్న వారు ఇంత విషయం ఇవ్వండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. అయితే దీనంతటికీ కారణం కోమటిరెడ్డి ఇంటి దొంగలే బద్నాం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకు ఆ ఇంటి దొంగలెవరు? దగ్గర బంధువులే ఇష్యూనంతా నడిపిస్తున్నారా, లేక తన చుట్టూ తిరుగుతున్న ఓ రింగ్ ఆరోపణలు పుట్టిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడిపై నమ్మకం ఉన్న మంత్రి కోమటిరెడ్డి ఏ తప్పు చేయలేదంటూ ప్రామిస్ చేశారు. తన కొడుకు కన్ను మూసినప్పుడే సగం చనిపోయారన్న మంత్రి ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టవద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఏదైనా తప్పు చేసి ఉంటే దేవుడు శిక్షిస్తాడంటూ భారం దేవుడిపైనే వేస్తున్నారు. నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలా మంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయం లేక మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన మళ్ళా నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద చేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాటి కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మా ఏదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే నువ్వు శిక్షిస్తాడు. ఇక సినిమా టికెట్స్ ఇష్యూ కూడా తెలంగాణలో రచ్చురచ్చుగా సాగుతోంది. స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే జీవోలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 బెనిఫిట్ షో వివాదం తర్వాత సినిమా పరిశ్రమనే పక్కన పెట్టారని, ఎవరిని కలవడం లేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే సినిమా టికెట్స్ ధరల పెంపు మ్యాటర్ తన దగ్గరకు రాలేదని, ఫైల్ కూడా లేదని కామెంట్స్ చేశారు. పరిశ్రమ నుంచి ఎవ్వరూ కూడా తనను సంప్రదించలేదంటున్నారు మంత్రి. అయితే పుష్ప 2 ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని క్లారిటీ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మంచి. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మళ్ళా ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మరొక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయి కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితులు అప్లికేషన్ పెట్టుకుంటున్నాను, కలవద్దని చెప్పినా వాళ్ళు ఎవరు కలవడే కలుస్తలేరు, నన్ను కలుస్తలేరు. మంత్రి ఇంతగా క్లారిటీ ఇచ్చారంటే ఎక్కడో ఏమో జరుగుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. స్వయంగా మంత్రి శాఖకు సంబంధించిన నిర్ణయం ఆ మంత్రికి తెలియకుండానే జరిగిందంటే ఎంత పెద్ద లాబియింగ్ జరిగి ఉంటుందో అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతకు అంత పెద్ద లాబియింగ్ చేసింది ఎవరు? అది కూడా శాఖ మంత్రికి తెలియకుండా జరిగిందంటే పెద్ద మతలబే దాగి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. రాత్రికి రాత్రి వచ్చిన టికెట్స్ పెంపు జీవోపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్స్ పెంపు ఎందుకు అవసరం అన్న కోణంలో కోర్టు కూడా ప్రశ్నించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇబ్బంది పెడుతున్నది ఎవరు? మంత్రిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? ప్రభుత్వంలోనే మంత్రిని పక్కన పెడుతున్నారా? మంత్రికి సినిమాటోగ్రఫీ శాఖల మధ్య గ్యాప్ వచ్చిందా? మంత్రిని టార్గెట్ చేస్తుంది ఎవరు? టికెట్స్ రేట్స్ పెంపు మంత్రికి తెలియకుండానే జరిగిందా? రేట్స్ పెంపు నిర్ణయం తీసుకున్నది ఎవరు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక మంత్రి కోమటిరెడ్డి ఇష్యూ తెలంగాణలో కూడా పెద్ద దుమారం రేపుతోంది. మొత్తంగా కూడా ఆయన చాలా వరకు కూడా క్లారిటీ ఇచ్చిన ప్రయత్నం చేశారు. బట్ ఆయనపై కూడా ఈ ఆరోపణలు ఎందుకు వచ్చాయి దీనిపై క్లారిటీ ఇచ్చారు. సో చూద్దాం, రైట్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కలీగ్ ఆశా న్యూస్ టీమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీ ఆశా. రైట్ హిమబిందు, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, తన మీద వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు.
అది కూడా తన నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్తున్నాము, ఇన్నిసార్లు గెలిచామంటే ప్రజాభిమానం లేకుండానే గెలిచామా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, సీఎం మీద కూడా ఈ విధంగా చేస్తున్నారు. కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయాను, అప్పుడు అందరూ చెప్పారు ఎందుకు ఈ రాజకీయాలని. కానీ ప్రజలకి సేవ చేయాలి, నా ఇంటికి వచ్చిన ఎవరినైనా సరే నేను ఉత్తి చేతులతో పంపించును, ఏదో విధంగా సాయం చేసేది, పెళ్లిక లేదంటే చదువుక, అనారోగ్యంతో బాధపడుతున్నారా, ఏంటి కారణం తెలుసుకొని వారికి ఆ సహాయం చేసే పంపిస్తాను. సో అందుకే నాకు ప్రజల్లో ఇంత ఆదరణ ఉంది. ఎందుకు ఈ విధంగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఒకవేళ మీరు ఇంకా చేయాలనుకుంటే కొంచెం విషయం ఇచ్చేసి చంపేసేయండి అని చెప్పేసి నిన్న కామెంట్స్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏదైతే టికెట్ రేట్లు పెంపుకు సంబంధించి హైకోర్టు కూడా సీరియస్ అయింది. అసలు ఎవరిచ్చారు ఏంటి, నేను అసలు ఇప్పటికొచ్చి ఈ పెంపుకు సంబంధించి పుష్ప 2 తర్వాత నేను వీళ్ళతో మాట్లాడడం మానేశాను, సో నేనైతే పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. అక్కడేమో టికెట్లు పెరిగాయి, ఏ విధంగా, ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ అయితే తెర మీదకి వస్తున్నాయి. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి. ఎస్ కిరణ్, నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. ఎందుకంటే చాలా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి కిరణ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్ కిరణ్, ఏ విధంగా చూడొచ్చు ఇక్కడ? ఇంతకుముందు మనం మాట్లాడిన విధంగా 2 పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి, తన మీద వ్యక్తిగతంగా దూషణలు చేసి తనని ఏ విధంగానైనా మానసికంగా ఒత్తిడికి గురి చేయాలి అనేది ఒక పాయింట్ అయితే, రెండోది ప్రభుత్వంలో కూడా తనను పక్కన పెడుతున్నారా, ఆ శాఖ మంత్రి తెలియకుండా టికెట్ రేట్లు పెంచడం కానీ దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ. మరొకటి ఏంటంటే ఇంటి దొంగలేదు ఇంట్లో ఉన్నారా అనేది పాయింట్ కూడా కీలకంగా మారుతుంది. ఎట్లా చూడొచ్చంటారు? ఒకవేళ ఎవరు చేశారని ఏమైనా అడుగుతుంటే అది ప్రభుత్వమే చెప్తారు, రిపోర్ట్లు చూస్తున్నా తెలుస్తోంది, దేవుడే శిక్షిస్తాడు, తప్పు నాదైతే నన్ను, లేదంటే వారినైతే వారినే శిక్షిస్తాడంటూ కొన్ని కామెంట్స్ చేశారు మంత్రి. ఏ విధంగా చూడొచ్చంటారు? దేశాశ కీలక శాఖల్లో ఒకటైనటువంటి సినిమాటోగ్రఫీ శాఖను కోమటిరెడ్డి వెంకరెడ్డి నుంచి లాగేసుకుంటున్నారా అంటే తాజా పరిస్థితి, అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఈ టికెట్ల ధర పెంపుకు సంబంధించి కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధర పెంపు ఉండదని, పెంచితే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు. కానీ సీన్ కట్ చేస్తే తెల్లారే మర్నాడే సినిమా టికెట్ల ధరలు పెరిగిపోయాయి. తాజాగా ఆయన మీడియా సమావేశంలో భాగంగా చాలా రోజుల జరిగినటువంటి ఘటనను కూడా ఆయన గుర్తు చేశారు. సినిమా టికెట్ల పెంపు ధర సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆ ఫైలే నా దగ్గర రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఈ సినిమా ధరల పెంపుపై ఎవరి కుట్ర ఉన్నదని అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మొత్తం గమనించినటువంటి ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ నుంచి నన్ను తప్పించాలనేటువంటి కుట్ర చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు. ఇక తాజాగా కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యవహారం అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి అదేవిధంగా ఒక లేడీ ఐఏఎస్ అధికారితో సన్నిహితంగా ఉంటున్నారనేటువంటి ఒక వార్త ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే దీనిపై కోమటిరెడ్డి వెంకరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వార్తలను ఆయన ఖండించారు, వివరణ ఇచ్చుకున్నారు కూడా. అయితే చాలా రోజుల నుంచి కూడా ఆయన, చాలా ఏళ్ల నుంచి కూడా ఆయన రాజకీయం చేస్తున్నాను, ఎక్కడ కూడా ఎటువంటి నాపై ఆరోపణలు లేవు, కావాలనే తనను బద్నాం చేయడానికి కుట్ర చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. కానీ ఆయన ఇండైరెక్ట్ గా కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన కొన్ని కామెంట్స్, అంటే ఇండైరెక్ట్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే తనపై వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ఒక లేడీ ఐఏఎస్ అధికారిని తో సంబంధం ఉందంటూ కూడా కొన్ని అసత్య వార్తలు వేశాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా అలాంటి వార్తలే వచ్చాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో ఒక లేడీని ఆ బైక్ పై తీసుకెళ్తున్నటువంటి ఫోటోలు క్రియేట్ చేసి ఆయనపై కూడా బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు తనపై కుట్ర చేసినారని కూడా ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్ గా ఎపిసోడ్ గమనిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కాదు, మొత్తం కేబినెట్ నుంచి అవుట్ అనేటువంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. కేబినెట్ నుంచి తప్పించేందుకే ఆయనపై ఇటువంటి వార్తలు వస్తున్నాయనేటువంటి చర్చ ఆ పార్టీ నేతల నుంచే వినబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. త్వరలో సంక్రాంతి తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఈ విస్తరణలో భాగంగా కోమటిరెడ్డి వెంకరెడ్డిని తప్పిస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి వెంకరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలం చేకూరుస్తున్నాయని కూడా చెప్పవచ్చు. ఆశ.
రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఓవరాల్ గా ఏం జరుగుతుందనే విషయాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే అటు కేబినెట్ భర్తీ తర్వాత విస్తరణ తర్వాత ఏదైనా మార్పులు జరగబోతున్నాయా, నిజంగానే వెంకటరెడ్డిని తీసి పక్కన పెట్టబోతున్నారా అని చాలా ఆవేదనతో మాట్లాడారు. కాస్త విషయం ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్న కామెంట్స్ వరకు వెళ్ళాయి. అట్ ద సేమ్ టైం నాకు ప్రమేయం లేకుండానే టికెట్ల రేట్లు పెంచుతున్నారు. ఎన్ని కామెంట్స్ చూస్తున్నా అసలు ఏం జరుగుతోంది, ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, బయట నిజంగానే కక్ష కట్టారా లేదంటే తన మీద కుట్ర జరిగే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారనేది అయితే తెలుస్తోంది ఆయన మాటలను బట్టి. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఎట్లా చూడొచ్చు అంటారు ఓవరాల్ గా ఇన్ని సిచ్యువేషన్స్ తర్వాత? గతంలో కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ అప్పుడు కూడా సినీ కార్మికులకు సంబంధించి అన్ని చెప్తున్నప్పుడు ఆ శాఖకు సంబంధించి మంత్రి అక్కడ లేరు. అప్పుడు కూడా చాలా ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా మంత్రే చెప్పడంతో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకవైపు తెలంగాణలో ఈ మంత్రుల వ్యవహార శైలి పైన వరుసగా వస్తున్నటువంటి ఈ ఆరోపణల విషయంలో ఇటు అధికార పార్టీలో గుబులు రేపుతున్నాయి, ఇటు మా రాష్ట్ర మంత్రివర్గ రీషఫిల్ జరుగుతుంది. అందుకోసమే కొందరి మంత్రుల్ని టార్గెట్ చేసి ఇలాంటి లీకులు ఇప్పించి వాళ్ళని డిఫేమ్ చేసి ఆ తర్వాత వాళ్ళని పక్కన పెడతారనేది కూడా చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మరొకరిద్దరు మంత్రుల విషయంలో వరుసగా వస్తున్నటువంటి ఈ కథనాలు, గతంలో కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, మరోవైపు జూపల్లి కృష్ణారావు ఇష్యూ కావచ్చు, ఇటు అనేక రకాలుగా ఈ నలుగురి మంత్రుల్ని ఒకవైపు రీషేపింగ్ చేస్తారు, వారి ప్లేస్ లో కొత్త వారిని తీసుకొస్తారు. ముఖ్యమంత్రి ఇప్పుడు అనుకున్న స్థాయి కంటే కూడా బాగా బలపడ్డాడు. హైకమాండ్ వద్ద ఆయన మాట పరపతి పెరిగింది. ఈ సమయంలో ఆయన ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాత సీఎం సంబంధించినటువంటి కోటరీ మరింత బలపడ్డది. కేంద్ర పార్టీ అధిష్టాన పెద్దల వద్ద ఆయనకు సంబంధించినటువంటి ఒక పరపతి పెరిగింది. అందుకోసం ఆయన ఈసారి మరింత డేర్ చేసి వైపు కేబినెట్ ని రీషెడ్యూల్ చేస్తారనే చర్చ కొనసాగుతుంది. ఇటీవల జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా మైనార్టీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రముఖ క్రికెటర్ అజరుద్దీన్ కి అవకాశం ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మరొక 2 పోస్టులు ఖాళీగా, 2 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ ప్లేస్ లో మరొక 2 తీసుకోవాలి. వారితో పాటు ఈ ఉన్న కేబినెట్ లో కూడా ఒక 3-4 రీషఫిల్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కొందరి మంత్రుల పైన పనిగట్టుకొని ఇలాంటి ఇష్యూస్ ని తెరపై తీసుకొచ్చి లీకులు ఇప్పించి రాయిస్తున్నారనే చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఇటీవల నిన్న ఒకవైపు జగ్గారెడ్డి కూడా స్పందించారు. కోమటిరెడ్డికి మద్దతుగా ఇలాంటి వార్తలు రాసేవారు, వచ్చేవారు, బయటికి లీకులు ఇచ్చేవారు నేరుగా వచ్చి మాట్లాడాలి తప్ప వ్యక్తిత్వ హననం చేయొద్దు. ఒకవైపు పొలిటీషియన్స్ కు ఇలాంటి బద్నాములు కావడం సహజము. చాలా మంది చాలా రకాల బుర్ర తాగుతుంటారు కాబట్టి ఈ సివిల్ సర్వెంట్స్ విషయంలో ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సివిల్ సర్వెంట్స్ ని బద్నాం చేయడం సరికాదని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి విషయానికి వస్తే ఒకవైపు ఆయన టార్గెట్ చేసి ఒకవైతే కోమటిరెడ్డి కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ కుమారుడు చనిపోయినప్పుడు ఆయన దూరం అవుతాం అనుకున్నాను, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం కోసం బయటకు వచ్చాను. తన వార్తలు సరికాదు. ఒకవైపు గత 7 సార్లు తనకు పార్టీ అవకాశం కల్పిస్తే నేను 6 సార్లు గెలిచాను, ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీగా గెలిచాను, 2 సార్లు మంత్రిగా చేశాను, అలాంటి నాపై ఇలాంటి వార్తలు రాయడం సరికాదని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఒకవైపు కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఆయన కూడా పార్టీ హైకమాండ్ పెద్దలు తాను బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా కోరుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఓవైపు కోమటిరెడ్డిని తప్పిస్తే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తారు. అందుకోసమే కోమటిరెడ్డి పైన వరుసగా ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా ఒకవైపు చర్చ కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కోమటిరెడ్డి కూడా దాంతో పాటు సినిమా టికెట్ల విషయం సంబంధించి కూడా కోమటిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జూబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఒకవైపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసినటువంటి సినీ కార్మికుల సమావేశానికి సంబంధించి ఆయన హాజరు కాలేదు. ఒకవైపు గతంలో ఇచ్చినటువంటి గద్దర్ అవార్డు సందర్భంగా తనను అవమానించారని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు వాపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విషయాన్ని పట్టించుకోవట్లేదు. పుష్ప సినిమా సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక బాలుడు గాయపడడం, తల్లి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఈ సినిమా టికెట్ల రేట్ల టికెట్ల పెంపుకు సంబంధించిన విషయం తాను జోక్యం చేసుకోవట్లేదు. నేరుగా సీఎం అనేది దీన్ని పర్యవేక్షించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇస్తుందని చెప్పేసి కూడా కోమటిరెడ్డి నేరుగా చెప్పారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? నిజంగానే మంత్రివర్గ విస్తరణ కోసం కొంతమందిని కావాలని ఈ విధంగా ఆరోపణలు చేసి పక్కన పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారా? ఒకవేళ అదే జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీలో ముందుగానే స్వేచ్ఛ హక్కు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా రాబోయే రోజుల్లో పరిణామాలు మారబోతున్నాయని కూడా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ ను మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మరకలను తొలగిస్తుంది, 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. రెండు విషయాల గురించి క్లియర్ కట్ గా మాట్లాడారు. ఏ విధంగా చేస్తున్నారు, అటు సీఎం గురించి కూడా ఈ విధంగానే చేశారు. ఏం కావాలని చెప్పి చేస్తున్నారు, ఒకవేళ అంటే తన కొడుకు చనిపోయినప్పుడు జరిగినటువంటి బాధ, సగం చనిపోయినని, ఇప్పుడు మరి ఇంకాస్త చంపేయడం ఎందుకు, కావాలంటే కొంచెం విషం ఇచ్చేసేయండి అని. ఇక ఈ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కనుక తనకి తెలియకుండానే టికెట్ రేట్ల పెంపు అనేది జరిగింది. తన దగ్గర ఒక లెటర్ కూడా రాలేదు, తన జీవో ఇవ్వలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం జరుగుతోంది ఏంటి? మా ప్రతినిధులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మంత్రివర్గ విస్తరణ సమయంలో జరిగే మార్పు చేర్పుల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, కావాలని చెప్పి పక్కన పెట్టడానికి ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి విషయాలని చెప్పి చెప్తున్నారు. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్ అట్ ద సేమ్ అడ్వకేట్ కూడా. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఆశా గారు నమస్తే అమ్మా. రామ్మోహన్ రావు గారు ఎట్లా చూడొచ్చు అంటారు? తన మీద వ్యక్తిగతంగా అలిగేషన్స్ కావచ్చు, ఏదైతే ఐఏఎస్ అధికారి ఇష్యూస్ నాకు సంబంధం లేదు అని చెప్తూనే సీఎం పేరు కూడా ప్రస్తావించారు. ఆయన మీద జరిగినటువంటి వీడియోస్ కానీ ఇవి కానీ క్లియర్ కట్ గా అంటే అది కూడా క్లియర్ గా ఏం కాదు, ఏం జరిగింది అట్ట చెప్పకుండా చెప్పినటువంటి పరిస్థితి మనకు ఆ వీడియోలో క్లియర్ గా కనిపించింది మనతో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు. ఇక టికెట్ల రేట్ల పెంపు విషయంలో కూడా తనకు సంబంధం లేకుండా జరిగింది అంటున్నారు. ఆ శాఖకు సంబంధించి మినిస్టర్, నేను పుష్ప 2 దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించి ఎప్పుడు నేను మాట్లాడలేదు, టికెట్ల రేట్లకు సంబంధించి నేను ఎవరు కలవలేదు, నేను ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ టికెట్ల రేట్లు పెరిగాయి, హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఆశ గారు, మీకు ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నిన్న ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూశాను. 3 అంశాలు ఉన్నాయి. ఆయన పెట్టిందేమో నేషనల్ హైవే మీద మన 65 మీద ఎలాంటి ఏర్పాట్లు చేశాం, ప్రయాణికులకు భోగి సంక్రాంతి సందర్భంగా విజయవాడ వెళ్లే ప్రయాణికులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పడానికి పెట్టిండు ఆయన. అదనంగా 2 విషయాలు మాట్లాడిండు. ఇదొకటి, తర్వాత మనకు ఈ సినిమా టికెట్ల ఒకటి, ఆరోపణ విషయం 3వది కూడా మాట్లాడారు. నేనంతా ఇదే అయింది. అయితే ఆయన మిగతా మంచి అంశాలు మాట్లాడిన పోయినాయి. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆరోపణలు వీటి మీదే వచ్చింది. ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా విషయంలో నేను చాలా తక్కువ చూస్తాను, కానీ ఇటువంటి విషయాలు చూడాల్సి వస్తుంది తప్పనిసరి. వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు కనుక ఇందులో చూస్తే ఆయన 3 విషయాలలో, ఒకటి మంత్రివర్గ సమిష్టి బాధ్యత ఉందా లేదా అని పెద్ద అనుమానం వస్తుంది. అలాంటి వాడికి అయితే ప్రజాస్వామ్యులందరికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఆ కేబినెట్ సమిష్టి నిర్ణయం మీద జరుగుతుందా, లేకుంటే వ్యక్తిగత ఇష్టాల మీద జరుగుతుందా అనేది ఆలోచించాలి. నేను రెండో తర్వాత మాట్లాడతాను, వెంటనే దీని తర్వాత. మొదటిది, వాళ్ళ సమిష్టి బాధ్యత లేదనడానికి పుష్ప 2 నుంచి మొదలుకొని ఇప్పటిదాకా నాకు ఎలాంటి సంబంధం లేకుండా ఈ రేట్లు పెంచుతున్నారు సినిమా టికెట్లు, అది నాకు ఏం బాధ్యత లేదంటున్నారు. మరి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన రాజీనామా చేయాలి. జనరల్ గా ప్రతిపక్షాలు అంటున్నాయి, నేను కూడా ఏమంటున్నానంటే రాజీనామా చేయాలి. అవసరం లేని ఇప్పుడు బాధ్యత సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయనకున్నది, మిగతా శాఖలు కూడా ఉన్నాయి, ఇది కూడా ప్రధానమైంది కదా. మరి నాకు ఏం తెలియకుండా జరుగుతుందంటే, అందుకని ముఖ్యమంత్రిని కూడా ఇందులో గుంజుకపోయిందా ఈ మిగతా వివాదంలో నాకు లాగిండా నాకు అనిపిస్తుంది ఒకటి, అంటే దాని ఉద్దేశం ప్రకారమే. రెండోది ఏంటంటే, ఇప్పుడు హోంశాఖ నాకు తెలిసినంత వరకు సినిమాటోగ్రఫీ శాఖ నుంచే ఈ రేట్ల పెంపు మీద హోంశాఖ పోవాలి. హోంశాఖ ఎవరు చూస్తున్నారు? సాక్షాత్ ముఖ్యమంత్రి చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. అంటే త్రూ పాస్ కావాలంటే మొదట మంత్రిత్వ శాఖకు పోవాలి ప్రతిపాదన, అక్కడి నుంచి మనకు హోంశాఖకు పోవాలి. కానీ హోంశాఖ డైరెక్ట్ గా తీసుకొని మంత్రి అధికారాలను మధ్యన కట్ చేసి తానే వ్యవహరిస్తుంది అనే మాట వస్తుంది. అందుకని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక మహిళ, నేను పేరు చెప్పాను కానీ మహిళ కొద్దిగా రాజ్యం వెళ్తుంది, పూర్తిగా సీఎంఓ ఆఫీస్ లో ఆమె అంత పెత్తనం చేస్తుంది, ఆఖరికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్స్ కూడా ఆమె చూస్తుంది అనే మాట వస్తుంది. ఆమె పేరు నాకు తెలియదు కూడా, నేను చెప్పదలుచుకోలేదు. ఏమంటుందంటే, ఇట్లా ఇది జరుగుతుంటే దీని మీద ఆరోపణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిపోతుంది కదా. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఈ ట్రోలింగ్ గురించి ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హరణం, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ తాను ఒక వేదాంత ధోరణికి వెళ్ళిపోయాడు. తన కొడుకు నిజంగానే రోడ్ యాక్సిడెంట్ చనిపోయాడు, ఒకే ఒక కొడుకు, అది బాధాకరమే కాదనట్లేదు. కానీ ప్రజా జీవితంలో ఉన్నారు, అనేక దాన ధర్మాలు చేస్తున్నారు, ఆయన పేరు మీద ట్రస్ట్ పెట్టారు. ఓకే, తను పుష్ప 2 నుంచి ఈ శాఖకు సంబంధించి ఏం పట్టించుకోవట్లేదు, టికెట్ రేట్లకు సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. ఇది కానీ ఏదైతే ఆఫ్టర్ పండుగ తర్వాత మంత్రివర్గ విస్తరణ గురించే కొంతమంది మంత్రుల మీద కావాలని ఈ విధంగా ఆరోపణలు తెస్తున్నారు అనేది కూడా ఒకటి బయటకు వస్తుంది.
అందుకని అంటున్నా కదమ్మా. ఇప్పుడు అజరుద్దీన్ ఏమో త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఆయన మంత్రి పదవి ఊడుతుందా తెలుస్తలేదు, విస్తరణ చేద్దాం అనుకుంటున్నారు. గతంలో కూడా ఒక వేడి తప్పపోయింది, ముఖ్యంగా కొండా సురేఖ గారికి అయితే అప్పుడు ఇది మన నాగార్జున ఎపిసోడ్ లో తప్పపోయింది. కానీ అనుకోకుండా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రావడం అంటే అనుకోనే గానీ ఆ ఎలక్షన్లలో ఇప్పుడు మంత్రివర్గం మార్పు చేస్తే లాభం లేదనుకున్నారు. మళ్ళీ చేశారు కూడా. ఆ మంత్రివర్గ మార్పు కాదు కానీ విస్తరణ చేశారు, చూశాం. ఇప్పుడు ముగ్గురు మీద ఆరోపణలు వస్తున్నాయి. ఒకటేమో వెంకటరెడ్డి గారి మీద, అట్లాగే నీళ్ల శాఖ మంత్రి ఎవరు అంటే ఈయన కాదు కదా, నీళ్ల శాఖ మంత్రిని కూడా రాగింది. ఆయన ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల శాఖ మంత్రి అంటే. కనుక రేవంత్ రెడ్డి గారిని కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయని. చివరికి ఇంకొక మాట ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారి మీద కూడా నిన్న టీచర్ స్క్రోల్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియా చూస్తుంది, మెయిన్ మీడియా కాకుండా. ఈ నలుగురు మంత్రుల మీద మనకు ముఖ్యమంత్రి, మరో ముగ్గురు మంత్రులు, ఇంకా ఒకరిద్దరు మంత్రుల మీద కూడా ఈ రకంగా కొనసాగుతుంది. కనుక మీరు అన్నదే అంటే అక్కడికే వస్తున్నాను. మీరు అన్నది ఏంటంటే మంత్రివర్గ విస్తరణలో ఏదో ఒక నెపంలో వీళ్ళని పక్కన దక్కిస్తారా అనే మాట ఒకటి వస్తున్నది. ఎందుకంటే వరంగల్ జిల్లా రాజకీయాలు చూసిన, వరంగల్ జిల్లాలో 2 మహిళా మంత్రులు ఉంటే పెద్దగా వివాదాస్పదంగా మంత్రిగా దాంట్లో కూడా రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఒక కుటుంబం నుంచి ఒకరికి అనే ప్రతిపాదనలు ఇవన్నీ కూడా మిళితం చేసుకొని నడుస్తాయి. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం, రావు సత్యనారాయణ గారు మనతో పాటు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ప్రొడ్యూసర్ నమస్తే సార్. చెప్పండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు, ఏదైతే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ పూర్తిగా విన్నారు? నేను కూడా విన్నాను. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన స్థాయికి ఆయన నాకు తెలియకుండా చేశారని చెప్పడం అనేది దురదృష్టం అండి. రెండోది ఏంటంటే ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్లి ఫైల్ మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళాలి రూల్ ఏం లేదండి. సీఎం గారు రికమెండ్ చేస్తే హోమ్ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి అండి, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ కూడా చేయొచ్చు దీని గురించి. కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళు యాక్షన్ తీసుకున్నారండి చేతిలోకి. అసలు తన దగ్గర వెళ్ళలేదంటున్నారుగా ఆ శాఖ మంత్రి గారు. ఆఫ్టర్ పుష్ప 2 తర్వాత నేను పట్టించుకోలేదు అని చెప్పారు. నా దగ్గరకు ఒక ఫైల్ కూడా రాలేదని చెప్తున్నారు టికెట్ల పెంపుకు. పట్టించుకోలేదు అంటే అర్థం ఏంటండి, ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ ఫైల్ డైరెక్ట్ గా వెళ్ళిందండి. అది సీఎం గారు చిరంజీవి గారు కూర్చొని మాట్లాడుకున్నారు కదా, ఆ ఫోటో కూడా వచ్చింది బయటికి. ఆ విషయం చిరంజీవి గారు వెళ్ళారు, మాట్లాడారు. కాబట్టి 8వ తారీఖునే 2 ఫైల్స్ ఓకే అయినాయండి. ఇది రాజాసాబ్దిని ఇదిను. కానీ మీరు ఎంతగా అన్నారు చూడండి, ఎవరో లేడీ ఉన్నారు అక్కడ అని చెప్పారు కదా, ఆ లేడీ ఉన్న వాళ్ళని వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు ఉద్దేశంతో ఆ ఫైల్ రాజాసాబ్ ఫైల్ బయట పెట్టలేదు. అప్పుడు లాస్ట్ మినిట్ లో 9:45కో 10:45కో అది బదిలీ చేశారు రేట్ హైక్ కోసం. అదే చిరంజీవి గారు వీళ్ళు మాడిన తర్వాత ఇది నిన్నే బయటకు వచ్చింది కదండి. మన శంకర్ ప్రసాద్ సినిమా రేట్లు పెంచుకుంటారనేది మొన్న పర్మిషన్ ఇచ్చారు. ఈ 2 ఫైల్స్ మీద ఒకే రోజు 8వ తారీఖున సంతకాలని దాని జీవో వచ్చింది. ఆ జీవో మీద విచారణ చేస్తామన్నారా? కదండి, గవర్నమెంట్ నుంచి అంటారా? ఓకే, గవర్నమెంట్ నుంచి ఫైల్స్ 2 అవసరం ఒక్క రోజునే మెమో రిలీజ్ అయింది, జీవో రిలీజ్ అయిందండి. డైరెక్ట్ గా మీరు ముఖ్యమంత్రి దగ్గరికి నుంచి ఫైల్స్ మూవ్ చేసుకుందాం అంటున్నారు? అదే జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు అందరికంటే పవర్ఫుల్ ముఖ్యమంత్రి కదండి, హోమ్ డిపార్ట్మెంట్ కదా. ఇక్కడ మీరు అన్నట్టు పద్ధతిగా ప్రకారం అయితే సినిమాటోగ్రఫీ మీద దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫైల్ అక్కడికి వెళ్ళాలి. అదే ఐఏఎస్ ఆఫీసర్లు అది వెళ్ళకుండా కూడా డైరెక్ట్ గా సీఎం గారికి ఇవ్వచ్చు ఫైల్. లేదా సీఎం గారు రికమెండ్ చేసి పంపించచ్చు కూడా, ఆయనకి అధికారం ఉంది కదా. వీళ్ళు పైకి పంపడం ఒక పద్ధతి, సీఎం గారే రికమెండ్ చేసి జీవో ఓకే చేయడం ఇంకో పద్ధతి అండి. అది జరిగింది. ఈయన పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఆ శాఖ మంత్రి అయినప్పుడు పంపించి ఆయన పట్టించుకోవట్లేదు అని చెప్పి డైరెక్ట్ సీఎం పంపించారా? లేదు ముందుగానే సీఎం పంపించారా? సీఎం కు పంపించి కాపీ టూ అని పెట్టుంటారండి వీళ్ళకి. అలా కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడు మీరు హైయెస్ట్ అథారిటీ ఎవరో సీఎంఏ కదండి. సీఎం చేస్తే వీళ్ళు కాదంటే వీల్లేదు, వీళ్ళు చేస్తే సీఎం కాదంటే అథారిటీ ఉంది. కాబట్టి డైరెక్ట్ గా అక్కడి నుంచి చేయించుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళు తెలుసు కాబట్టి ఇది రాజాసాబ్ విషయంలో కావాలని మాత్రం తొక్కారు. అది లాస్ట్ మినిట్ లో ఇచ్చారు అది పర్మిషన్. అసలు మన సీఎం గారు ఏం చెప్పారు, హైక్ అనేది ఎప్పుడు ఇవ్వమా ఏ సినిమాకి అని చెప్పారు కదా. మళ్ళీ ఈ రెండింటికి ఎందుకు ఇచ్చారు? ఈ హైక్ ఇవ్వడం వల్ల సినిమా అంటే దెబ్బతింటుందండి. ఏదో ఒక్కరోజు ఆనందం కోసం మీద ఫ్యాన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మామూలు టికెట్ కొని సినిమా చూస్తే ఫ్యాన్స్ కొన్న ఆనందం వేరు, ఈ హైక్ టికెట్ కొనేటప్పటికి వాళ్ళ కోపం వస్తుంది. 1000 రూపాయలు దెబ్బారు అని సినిమా చెత్త అని చెప్పి తిడుతున్నారు. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి లేదంటే మినిస్టర్ పట్టించుకోవట్లేదు దగ్గర సీఎం దగ్గరికి వెళ్ళి టికెట్లు పెంచాలని చెప్పి ముందుకెళ్ళడం మరి కాదండి. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఆ ఇబ్బంది ఉంది, అది కావాలి. అందరు ప్రొడ్యూసర్లు ఒకళ్ళు ఉంటారు కదా. ఆ పెద్ద సినిమా నేను తీయలేదు కదా, పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసర్కి ఏమో బాధ ఉంటుంది. మొదటి రోజు ఎంతోమంది కలెక్ట్ చేసుకోవాలని. సినిమా తేడా వస్తే కనుక మళ్ళీ మనం ఇబ్బంది పడతాం ఉద్దేశంతో. తగ్గచ్చు పెరగచ్చు అనే ఒపీనియన్ ముందు 1000 రూపాయలు ఎంతో అంత ఫ్యాన్స్ అనే వాళ్ళు వీక్నెస్ ఉంటుంది, ఫ్యాన్స్ కి వీక్నెస్ ఉంటుంది కదండి. అది క్యాచ్ చేసుకుందామని ట్రై చేశారు, క్యాచ్ చేసుకున్నారు. అదేమైంది, బ్యాడ్ అయింది ఎక్కువ.
ఆ సినిమా ఆ రేట్లు పెట్టడం వల్ల. మామూలుగా పెడితే ఆ రేటుకి రాజ్యసభ సినిమా పర్లేదా బాగానే ఉంది అందరూ 1000 రూపాయలు పెట్టి కొన్న మళ్ళీ ఎక్కువ అయిందండి, ఎక్కువ బ్యాడ్ వచ్చింది. ఎప్పుడు కూడా ఏ వస్తువుకి ఆ రేటు ఉంటే న్యాయమేలే, మామూలు 300 రూపాయలకి అంతకన్నా ఏమన్నా ఉండదు అనుకుంటాడు. వచ్చింది దానివల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇది నిర్ణయం సరైనది కాదనేది మీ అభిప్రాయం. కాకపోతే మినిస్టర్ 100% మిక్స్డ్ టాక్ కాదండి, బ్యాడ్ టాక్ వచ్చిందండి. వెరీ బ్యాడ్ టాక్ వచ్చింది, మిక్స్డ్ టాక్. సత్యనారాయణ గారు, రామ్మోహన్ రావు గారు, క్లియర్ గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అక్కడ మినిస్టర్ పట్టించుకోవట్లేదు కాబట్టి మేము స్వయాన హోమ్ మినిస్టర్ ఎట్లాగా సీఎం చేతిలోనే ఉంది కాబట్టి మేము అక్కడి నుంచి ఫైల్స్ మూవ్ చేసుకుని అట్లా నడిపిస్తున్నారు. పట్టించుకోవడం మేము మాత్రం ఏం చేస్తాము, కనీసం పంపలేదు అనేది క్లియర్ కట్ గా చెప్తున్నారు. మంత్రి దగ్గరికి ఏ ఫైల్ వెళ్ళలేదు. నిజమే కదా, అంటే పట్టించుకోవడం నిన్న చెప్పారు కానీ అంతకుముందు ఎక్కడ బహిరంగంగా చెప్పలే కదా వారు. ఇవాళ ఆరోపణ వచ్చింది కనుక ఈ సినిమా టికెట్ల విషయంలో నేనన్నా కులాల జోలికి ఆ హీరోల జోలికి బోదలుచుకోవాలి పోయినా కూడా నిన్న మొత్తం అంతా ఇదే చర్చ. ఆశ గారు, నేను దీనికోసం ప్రత్యేకమైన చర్చ పెట్టి నేను మాట్లాడతాను. నిర్మాతలు ఏం చేస్తున్నారు, పిచ్చి వాళ్ళని చేసి ప్రజల్ని ఎట్లా నాశనం చేస్తున్నారు, తోడేళ్ల పోరాటంలో అభిమానులు ఎట్లా పోతున్నారు, ఆ నలుగురు ఏమిటి మాట్లాడతాను. అది రామసత్యనారాయణ గారు నాకు మంచి మిత్రుడు కూడా. నేనేమంటున్నానంటే ఇక్కడ అది కాదు, ఇవాళ ఆయన స్వయంగా ఒప్పుకునేదాకా ఫైల్ చూస్తలే అంటే పంపితే కదా చూసేది. మీరు మంచి ప్రశ్న వేశారు, ఆయన దగ్గర పంపితే కదా. అంటే బైపాస్ చేసి ఒక మంత్రిత్వ శాఖను బైపాస్ చేసి ముఖ్యమంత్రి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఆటలు తెచ్చుకుంటున్నారు అని అర్థమైంది కదా. సినిమా రామ్మోహన్ రావు గారు, అర్థం కాదు ఏంటంటే మంత్రి దగ్గర నుంచి సీఎం దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సీఎం చెప్తే ఇంకా ఖచ్చితంగా చేయాల్సిందే కదా. సో మేము డైరెక్ట్ గా సీఎం దగ్గరికి వెళ్ళామని. కరెక్ట్, మంత్రి రిజెక్ట్ చేయనియండి. మంత్రి రిజెక్ట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మొన్న జూబ్లీ ఉప ఎన్నికల సందర్భంలో ఏమన్నారు, అంతకుముందు సంధ్యా థియేటర్ సంఘటన ఒక్కటి కూడా ఇప్పటి నుంచి అన్నారు. ఆ మాట కట్టుబడి ఉన్నారా? జూబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా కూలీ కార్మికులు 1000 నుంచి 1200 200 రూపాయలు కూలీ పెంచమంటే పెంచకుండా మరి మొన్న మీకు పెంచితే 20% వీళ్ళకి ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆర్డర్లో అది ఉందా? ఉండాలి కదా. మరి ఇప్పుడు మన జూబ్లీ అంటే నది దాటి దాకా ఓడమల్లన్నా, నది దాటి దాకా బోడమల్లన్నా మీ ఎలక్షన్ల కోసమే సినిమా కార్మికులు ఉపయోగించుకుంటారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు 200 రూపాయల నుంచి 500 రూపాయలు పెంచమనంటే వాళ్ళు పెంచలేక మీకు వాటా ఇస్తా అన్నారు కదా. మరి ఈ ఆర్డర్లో వాటా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారి మాట కట్టుబడి అన్నట్టు ఉండాలి కదా. ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది. క్యాబినెట్ లో ఒక డ్రామా నడుస్తుంది. క్యాబినెట్ లో ఎవరికి వారు యమునా తీరం నడుస్తున్నది. వడ్డించేవాడు మన అయితే తీసుకోవచ్చుకో అని చెప్పి వీళ్ళు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు. రాజాసాబు ఎందుకు తొక్కి పెట్టారు, చిరంజీవి సినిమా ఎందుకు పై తీసుకొచ్చారు, దీని మీద ఒక పెద్ద చర్చ, ఒక అరగంట చర్చ పెట్టుకుందాం. నేను పూర్తి స్థాయిలో నేను మంచి చెడు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇది ఇక్కడితో 2 నిమిషాలు 3 నిమిషాలు అయ్యేది కాదు. రెండు చెప్తున్నా. కొత్త సినిమాలు వస్తుంటే పెద్ద సినిమాలు వస్తుంటే వచ్చిన ప్రతిసారి ఈ చర్చ తెర మీదకి వస్తుంది. ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏకంగా మంత్రే బయటకు వచ్చి పర్మిషన్ నేను ఇవ్వలేదు అంటున్నప్పుడు ఎవరు ఇస్తున్నారు అనేది ఇప్పుడు మనకి ప్రొడ్యూసర్ తో సత్యనారాయణ గారితో మాట్లాడితే క్లారిటీ వచ్చింది. దీని వెనకాల ఏం జరుగుతుంది ఏంటనేది కూడా రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక ఆ రోజు నాడు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేసి చూద్దామా. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. మొత్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే గనక ఆ శాఖకు సంబంధించి నా దగ్గర టికెట్ రేట్లు పెంపుకు సంబంధించి ఎటువంటి లెటర్ రాలేదు, నేను ఎటువంటి జీవో ఇవ్వలేదు. దానికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది ప్రొడ్యూసర్ తో మాట్లాడినప్పుడు. నేను డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ ఏదైతే సీఎం చేతిలో ఉంది కాబట్టి మేము వెళ్ళి మాట్లాడాము అనేది. మరి మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది కాబట్టి ఎప్పుడైనా పక్కన పెట్టడానికి మనం ముందు చెప్పుకున్నటువంటి ఆరోపణలు ఏమైనా వస్తున్నాయి అనేది ఆఫ్టర్ దట్ విస్తరణ జరిగిన తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గాలను కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇది వాటి క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.